పాటిస్తుంది. ఇదే సూత్రం పాటిస్తుంది. మీ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యేలని ఎంపీలను తీసుకున్నా. రాహుల్ గాంధీ 100 మంది ఉన్నారు కదా, 100 మందిలో 20 మంది ఎంపీలను బీజేపీలోకి తీసుకున్నా 3 నెలలు ఇదే తీర్పిస్తారు. పార్టీ మారలేదు అనే తీర్పే ఇస్తారు. ఇది కూడా మూలం ఎవరని చెప్తారు? తెలంగాణ అసెంబ్లీలో ఇచ్చిన స్పీకరే మాకు క్రైటీరియా, మాకు ప్రామాణికం. ఇదే ప్రామాణికం అయిపోయింది ఈ రోజుతోటి దేశానికి ఒక ప్రామాణికమైన సూత్రాన్ని తెలంగాణ కాంగ్రెస్ స్పీకరు, తెలంగాణలో కాంగ్రెస్ అంటే స్పీకర్ ఏ పార్టీకి చెందడు, కానీ కాంగ్రెస్ పార్టీ అని అందరికీ తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలుసు. కాంగ్రెస్ పార్టీ దేశానికి ఒక ప్రామాణికమైన తీర్పు ప్రజల ముందు, దేశం ముందు పెట్టింది. రేపు మీరు బీజేపీ ఎంపీలు ఎవరైనా, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, ఎవరైనా పార్టీ మారితే ఈ తీర్పే ప్రామాణికం అని చెప్పి ఇస్తారు. ఆ తర్వాత మీరు కూడా కోర్టుకు పోండి అంటారు. అంతే. మీకు అవకాశం వస్తే దేశవ్యాప్తంగా ఒక మంచి ఆదర్శవంతమైనటువంటి తీర్పు ఇప్పియకుండా రాజ్యాంగాన్ని ఉల్లంఘించక ఇక మోడీ తలుచుకుంటే మీరు ఏడుంటారండి? ఇక మీ సూత్రాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అనేదే ఉండదు. ఇది ఇందులో బీజేపీ పాత్ర కూడా ఉందేమో అనుమానం. ఎందుకంటే రేవంత్ రెడ్డి బీజేపీతో టచ్ లో నువ్వు ఇట్లిప్పి మేమంతా పార్టీని కొనేసుకుంటాం, దేశవ్యాప్తంగా ఇట్లనే తీసేసుకుంటాం పార్టీ ఇంకే రాహుల్ గాంధీ రేపటి నుంచి అంటే తెలంగాణ అసెంబ్లీ స్పీకరే మా క్రైటీరియా, ప్రామాణికం అనడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు మీరు. ఇక రేపటి నుంచి ఇదే వర్తింపజేస్తారు దేశవ్యాప్తంగా బీజేపీ. అంటే బీజేపీ తోటి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధినేత ఏమన్నా అదైందా అనేది భవిష్యత్తులో తేలినట్టే లెక్క. ఒక ఆయుధం ఎట్లిచ్చిర్రు? ఒక ప్రతిపక్ష పార్టీగా ఉండి అధికార పార్టీకి ఒక ఆయుధం ఇచ్చిర్రు. ఇప్పుడు దీంతో రేపు కర్ణాటకలో మీ ఎమ్మెల్యేలను తీసుకుంటారండి. స్పీకర్ ఇదే తీర్పిస్తే ఊరుకుంటారా? కర్ణాటక స్పీకర్ ఇస్తే, మధ్యప్రదేశ్లో ఇస్తారు, ఇట్లనే ఇస్తే ఊరుకుంటారా? ఊరుకోవాల్సి వస్తుంది కూడా. ఎందుకంటే మీదే క్రైటీరియా, ఎంపీలనే తీసుకుంటారు. ఇప్పుడు 100 మంది ఉన్నారుగా, 50 మందిని 20 మందిని తీసుకుర్రు అనుకో, ఏం చేస్తారు? ఇదే తీర్పు ఇంప్లిమెంటేషన్ చేస్తారు. అంటే విజయ్ గారు, యాంటీ డిఫెక్షన్ లా ఎవరు తీసుకొచ్చారు సార్? ఏ ప్రభుత్వం తీసుకొచ్చింది సార్ యాంటీ డిఫెక్షన్ లా? 1985 లో మీరే ఉల్లంఘిస్తున్నారు. ఎవరు ఉల్లంఘిస్తున్నారు? వేరే వాళ్ళు ఉల్లంఘిస్తున్నారా? నేనేమంటున్నాను అని అంటే, ప్లీజ్ అండర్స్టాండ్, వారు ఏ రకంగా అయితే డిసెంబర్ లో మేము అధికారంలోకి వచ్చినప్పుడు 2023లో ఏ రకంగా మాట్లాడినరో, హార్స్ ట్రేడింగ్ ఆ టైంలో ఏ రకంగా జరుగుతుందో 2023 నుంచి ప్రభుత్వాలు కూలకపోవచ్చు. మీరు ఆదర్శాన్ని నిలిపాల్సిన పరిస్థితిలో ఆదర్శం కాని దాన్ని నిలుపుతున్నారు. మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఇది భవిష్యత్ రాజకీయాల మీద చాలా పర్ఫెక్ట్ గా ప్రభావం పడబోతుంది. పార్టీ భవిష్యత్తు మీద, మీ పార్టీ భవిష్యత్తు మీద ముఖ్యంగా పడబోతుంది. ఒకవైపు దేశంలో ఉన్న మోడీ చాలా బలంగా ఉన్నాడు, బలంగా కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు అర్థం చేసుకోవట్లేదు ఆ విషయం. మీరు అర్థం చేసుకోకుండా ముందుకు పోతున్నారు. ఇది ట్రెండ్ సెట్ చేసిండ్రు మీరు. ఈ ట్రెండ్ సెట్టర్ లో మీరే కొట్టుకోపోతారు తప్ప వేరే వాళ్ళు కాదు. మీరు చూడండి, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఎమ్మెల్యేలు చూస్తాం. రామ్లీలా మైదాన్ లో 14వ తారీఖున ఏదైతే మేము అక్కడ స్ట్రెంత్ చూపించినామో, మోదీకి ఇక నిద్ర పట్టడం లేదు. రేపు 5 రాష్ట్రాల్లో మీరు చూస్తారు, 5 రాష్ట్రాలలో 5 రాష్ట్రాలు బీజేపీ ఓడిపోతుంది. 100% మోదీ భాగ్ గయా, ఓ దేశం వదిలిపెట్టి వారిపోతాడు. మీరు దాని గురించి టెన్షన్ పడకండి. మీరు ఓకే, అది మరొక రోజు డిబేట్ పెట్టుకుందాం ఖచ్చితంగా. బీజేపీకి ఆయుధాలు ఇచ్చేశారు. అది బీజేపీ ట్రాప్ లో రాహుల్ గాంధీ పట్టడం లేదు, కానీ రేవంత్ రెడ్డి తెలివిగా పడిపించాడు బీజేపీ చేతిలో కాంగ్రెస్ పార్టీని పెట్టడానికి. ఇక్కడ స్పీకర్ ని వాడుకొని చేసినటువంటి వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి ఇది మరణ శాసనమేనండి. ఇది మిగతా పార్టీలకేమో గానీ ఎంపీల విషయంలో రాజకీయంగా ఇదే జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఇదే ఫాలో అవుతారు బీజేపీ. చాలా క్లియర్ గా ఇచ్చిర్రు, మీరు క్లియర్ గా తీసుకో అని చెప్పి. ఇది కోవర్ట్ ఆపరేషన్ అని కూడా కాంగ్రెస్ ఆలోచించుకోవాలి. రైట్, ఓకే. గౌతమ్ గారు, రాజ్యాంగం ప్రకారం ఆర్డర్ కాపీ ఎందుకు ఇవ్వలేదనేటువంటిది చాలా మంది ప్రశ్నిస్తున్నారు. వివేకానంద గారు కావచ్చు, పలువురు. సో ఏం చెప్తారు? ఇందాక నేను అడిగాను కూడా, ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ బీ ఫామ్ తో పోటీ చేయడం, దాని గురించి ఏం చెప్తారు? అంటే చాలా క్లియర్ గా దానం నాగేంద్ర గారు ఆ బీ ఫామ్ మీద పోటీ చేసిన మా వైపు నుంచి పోటీ చేయలేదనే కదా వాళ్ళు మాట్లాడుతుంది. వాళ్ళు క్లియర్ కట్ గా మాట్లాడుతున్నారు. ఒకవేళ నిజంగానే దానం నాగేంద్ర వాళ్ళ పార్టీ మీద, దాని మీద, చిహ్నం మీద పోటీ చేస్తే ఇమీడియట్ గా
అంటే రాజీనామా చేయించాలి. ఆ రాజీనామా చేయించకుండా ఉన్నారు అంటే దాని ఉద్దేశం ఏంది? ఇక్కడనేమో వాళ్ళకి అనుకూలంగా ఉంటేనేమో అది క్లియర్ కట్ అండి, ఆయన పోటీ చేశాడు మా పార్టీ దాని మీద, అదేమన్నా ఉంటే కోర్టులు చూసుకుంటాయని మాట్లాడుతున్నారు. ఇంకో దగ్గరనేమో వాళ్ళకి అవకాశం లేని దగ్గరనేమో ఇంకో రకంగా మాట్లాడతారు. అంటే మీరు చాలా క్లియర్గా నిజంగా చెప్పారు విజయ్ కుమార్ గారు, వీళ్ళు మోడీ గారికి లేదా బీజేపీకి దేశవ్యాప్తంగా ఉన్న ఆ పార్టీకి ఒక బ్రహ్మాండమైన అస్త్రాన్ని, బ్రహ్మాస్త్రాన్ని వాళ్ళు అందించారు. ఇక్కడ వాళ్ళు చేస్తున్న చట్టాలకు అనుకూలంగా వ్యవహరించాల్సింది పోయి విరుద్ధంగా వాళ్ళే వ్యవహరిస్తున్నారు. చట్టం వాళ్ళే తీసుకొస్తారు, దానికి విరుద్ధంగా వాళ్ళే వ్యవహరిస్తారు. దాంతో ఎవరికి నష్టం? నీకే నష్టం, మాకు నష్టం కాదు. మేము ఖచ్చితంగా ఇవాళ కాకపోతే రేపు ప్రజాక్షేత్రంలో నిలబడతాం. కానీ నువ్వు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే దాంట్లో ఉన్నావు కదా, అప్రజాస్వామికంగా వ్యవహరించే దాంట్లో ఉన్నావు కదా, అప్రజాస్వామిక విధానాల్ని నువ్వు అమలు చేసే దాంట్లో ఉన్నావు కదా. ఇది నీకు అనిపించట్లేదా? నీకు అనిపించకపోని తల నేర్చిపోయిన శ్రీహరికి ఏమైంది? ఆయన పెద్ద మనిషి, పార్లమెంటుకు పోయిండు, అదే మంత్రిగా వ్యవహరించండు. అబద్ధాలు మాట్లాడడానికి సిగ్గుండాల్సిన అవసరం లేదా? శరం ఉండాల్సిన అవసరం లేదా? చీము నెత్తురు ప్రవహించట్లేదా బాడీలో? ఓపెన్ గా కనపడుతుంది. నేనే దాచుకున్నది విషయం కావచ్చు, నేను లోపల అంటే చైర్ వెనక దాక్కున్నది విషయం కాదు, ప్రజల ముందు కనపడతా ఉంది కదా. కండవ వేసుకొని మాట్లాడింది కదా, వాళ్ళ కూతురు ర్యాలీలో మాట్లాడింది కదా. అదేవిధంగా దానం రాగేదో ఓపెన్ గా బీఫామ్ తీసుకొని మరి పోటీలో దిగింది కదా. ఇవి కనపడట్లేదా? కళ్ళు కనపడట్లేదా? నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీది కుడితిలో పడ్డ ఎలకలాగా పరిస్థితి మారిపోయింది. దాంట్లో ఉండలేదు. రేపటి తీర్పులు ఎలా ఉండబోతుంది అనుకుంటారు? ఖచ్చితంగా మేము సుప్రీంకోర్టు ఏదైతే ఇందాక విజయ్ కుమార్ గారు చెప్పినట్టు మేము సుప్రీంకోర్టు తలుపు తట్టాము. సుప్రీంకోర్టు ఆదేశిస్తేనే కదిలింది, లేకపోతే కదిలేది కాదు. ఇప్పటికీ కూడా ఈ 5 సంవత్సరాలు కూడా కాలయాపన చేసే